వేములవాడ గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు వినాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లోని పలు కాలనీల్లో విభిన్న గణపతులు ఆకర్షిస్తున్నాయి. వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తారు. స్వామివారికి ప్రకృతిలో లభించే పళ్ళు, ఆకులు, ఫలములతోనే పూజలు చేస్తారు. ప్రకృతిని ఆరాధించాలనే లక్ష్యంతోనే అలా పూజ చేస్తారని 21 రకాల పత్రులతో పూజ చేయటం ఉద్దేశం అదే. ఈ మెసేజ్ ఇచ్చేందుకే వినాయకుడిని ప్రకృతి ప్రసాదించిన పళ్ళు, పూలతో పూజిస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ రోజున స్వామివారిని అనేకమైనటువంటి వినాయకుడిని అర్చన చేశారు, పూజలు చేశారు. 21 పత్రులతో పూజ చేశారు. వినాయక చవితి నాడు పత్రితో పూజ చేయాలి. సహజంగా కొందరికి అనేకమైనటువంటి పుష్పాలు రకరకాలు ఉంటాయి. కానీ మహానుభావుడు ఇంత కుడుములు, ఇంత వడపప్పు, ఆ గరిక ఇలాంటివి తీసుకొని వస్తే చాలు. ఏమిటి ఈ 21 పుష్పం? 21 పుష్పాలతో ఆరాధిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నవే 21,600 సార్లు మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయని యోగశాస్త్రం చెబుతుంది. ఈ 21 సంఖ్యకి యోగశాస్త్రానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. స్వామివారిని 21 పత్రులతో పూజ చేశారు. ఆ స్వామివారికి కుడుములు మొదలైనటువంటివన్నీ నైవేద్య పెట్టారు. ఈ 21 పత్రులు జాగ్రత్తగా వింటే ప్రతిదీ కూడా ఓషధీ శక్తి కలిగినటువంటివి. ప్రకృతిలో అనేకమైనటువంటి దుష్టభావములన్నీ తొలగిపోవాలి అన్నా, దుష్టమైనటువంటి బ్యాక్టీరియాలు, కనపడనటువంటి సూక్ష్మక్రిములు నశించాలి అన్నా కొన్ని వృక్షములు, కొన్ని లతలు, తీగలు, ఇవన్నీ ఉమ్మెత్త ఎంత గొప్పదో ఆయుర్వేదాన్ని అడిగితే తెలుస్తుంది. పూర్వంలో ఇన్ని మందుల్లో ఎలా బతికారు వాళ్ళు? కాబట్టి దానికి ఆ ఉమ్మెత్తాకుని కట్టిన ఇలాంటివన్నీ ఆయుర్వేదం ఆరోగ్యం, ఆనందాన్ని కలిగించేటువంటి శుభప్రదమైనటువంటి బాలకుల బాల్యము నుంచే ఈ గణపతి యొక్క దివ్య పూజలు చేయటానికి కారణం అది. అలాంటి పుణ్యమైనటువంటి స్వామివారి యొక్క దివ్య అర్చనా కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించాలని కోరుకుంటూ స్వస్తి. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవటానికి 4వ రోజు కూడా భక్తులు పోటెత్తారు. బడా గణేశుడి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి చూస్తున్నారు భక్తులు. శనివారం కావడంతో రద్దీ మరింత పెరిగిందని చెబుతున్నారు నిర్వాహకులు. కోరిన కోరికలు తీరుతాయని, ప్రతి ఏటా దర్శనానికి వస్తామని చెబుతున్నారు భక్తులు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. బడా గణేష్ నాథుని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ 4వ రోజు ఇంకా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. నవరాత్రుల పాటు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం నేపథ్యంలో ఇప్పటికే ఇవాళ ఆదివారం, శనివారం అంటే వీకెండ్లు ఉండడంతో భక్తులు అంతా కూడా ఎక్కువగా వేలాది మంది ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, భక్తులంతా కూడా తమ ఏదైతే ఆరాధ్య దైవమైనటువంటి వినాయకుడు, ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుని తమ సెల్ ఫోన్లో బంధిస్తూ వైపు సెల్ఫీలు దిగుతూ యువత మొత్తం కూడా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గణనాథుని దర్శించడానికి వేలాది మంది వస్తుండడంతో పోలీసులు కూడా, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే 600 మంది పోలీసు భద్రత మధ్యన ప్రస్తుతం గణనాథునికి ప్రస్తుతం భద్రత కూడా కల్పించారు. మొత్తం 60 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రస్తుతం చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఎదుర్కొంది. ఈ 71 సంవత్సరం కావడంతో 69 అడుగుల ఎంతో ఎత్తున ఉన్నటువంటి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. ప్రస్తుతం చాలా మంది భక్తులు ఒకవైపు వస్తూ ఉన్నారు. విఐపీలు కూడా తాకిడి నెలకొన్న నేపథ్యంలో కొంతమంది భక్తులు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది దర్శనం? చాలా బాగా అనిపించింది. మన గణనాథుని చాలా దగ్గరగా మేము దర్శనం చేసుకున్నాం. నా మూవీ రిలీజ్ అయింది, అర్జున్ చక్రవర్తి మూవీ నేను రిలీజ్ అయింది. సో మంచి పాజిటివ్ బజ్ ఉంది. గణనాథుని దర్శించుకుంటే ఇంకా మంచి ఆడియన్స్కి వెళ్తుంది, మంచిదానిగా అనే దర్శనంతో, నమ్మకంతో ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చాం. మేము గట్కేశ్వర నుంచి వచ్చాం సార్. ప్రతిసారి వస్తాము. ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి కన్నుల పండగ ఉంది సార్. సూర్యాపేట నుంచి వచ్చాం. సూర్యాపేట నుంచి బైక్ మీద వచ్చారా? అవును. ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తాము. ఖైరతాబాద్ 10 సార్లు చూస్తాం మేము. ఏమని మొక్కుకుంటారు? ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. గచ్చిబౌలి నుంచి వచ్చాం. ప్రతిసారి వస్తారా? అవును.
ఎలా అనిపిస్తుంది కానీ ఇట్స్ నైస్. కొంచెం క్రౌడెడ్ ఉంది బట్ ఇట్స్ నైస్. రేపు కూడా ఆదివారం కావడంతో చాలా మంది భక్తులు వస్తారని అయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, ఖైరతాబాద్ నుండి. తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వీధి వీధికో రూపంలో కొలువుతీరి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. యాదవ వీధి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామాక్షమ్మ లక్ష్మీ దీపాల గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ గణేశుడి తయారీకి 4,500కు పైగా లక్ష్మీ దీపాలను అలంకరించారు. ఇత్తడితో పాటుగా వెండి దీపాలను సైతం వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం తిరుపతి యాదవ వీధి నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా కూడా తన యొక్క ప్రత్యేకతను చాటుకునేటువంటి యాదవ వీధి గణేశుడు ఈసారి లాస్ట్ టైం అయితే కలసాల గణేశుడిగా ప్రత్యేక పూజలు అందుకుంటే ఈసారి కామాక్షమ్మ లక్ష్మీ దీపాల అలంకరణలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి ప్రతి వీధిలో కూడా తమ యొక్క భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కామాక్షమ్మ దీపాల అలంకరణలో సుమారు 5,000కు పైగా ఈ యొక్క వెండి దీపాలతో పాటు మిగిలినటువంటి ఈ యొక్క దీపాల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ యొక్క నిర్వాహకులు ఈ యొక్క ప్రత్యేక దీపాల అలంకరణతోటే ఈ యొక్క స్వామివారిని రూపొందించి పూజలు అందుకోవాలన్నటువంటి ఆలోచన వెనక ఏం దాగి ఉందనేది వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువు తీరడం ప్రతి ఏటా కూడా సాంప్రదాయంగా వస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణలతో ఈ యొక్క గణేశుడు పూజలు అందుకుంటున్నాడు. తిరుపతిలో యాదవ్ వీధికి సంబంధించినటువంటి ఈ యొక్క కామాక్షమ్మ లక్ష్మీ దీపాల గణేశుడికి వెనక కృషి ఏంటనేది నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఈ యొక్క ప్రత్యేక పూజలు కలశాలతో చేశారు గత ఏడాది, ఈసారి లక్ష్మీ కామాక్షమ్మ దీపాలతో చేస్తారు. ఏంటి కారణం? యాక్చువల్లీ ఈ థాట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కరోనా టైంలో పోలీస్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. 2 feet పెట్టాలి, ఎక్కడ గణేష్ని పెట్టకూడదని. ఇంకా అప్పుడు మనము ఇట్లా వీధిలో చిన్న బొమ్మ పెడితే బాగుండదని ఇప్పుడు ఏదో ఒక థాట్లో పెట్టాలని వెజిటేబుల్తో పెడతామని చెప్పి వాళ్ళని పర్మిషన్ తీసుకున్నాం. సరే వాళ్ళు ఓకే గ్రాంటెడ్ ఇచ్చారు. అప్పుడు ఒక 12 feet వెజిటేబుల్ పెట్టాం. అప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇలా పెట్టడం వల్ల ఎకో ఫ్రెండ్లీగా పెట్టచ్చు అనే థాట్ మా వీధిలో అందరికి వచ్చింది. సో అక్కడ నుంచి 5 years నుంచి ఇలానే పెడుతున్నాం. ఒకసారి కరెన్సీతో పెట్టాము, ఒకసారి టెంకాయలతో పెట్టాము, ఒకసారి వచ్చి లాస్ట్ టైం కామాక్షమ్మ దీపాలతో పెట్టాము కష్టలక్ష్మి, ఈసారి కామాక్షమ్మ దీపాలతో పెట్టాము. ఇలా ఎన్ని కామాక్షమ్మ 4,000 అబో కామాక్షమ్మ దీపాలతో పెట్టాము. దీపాలన్నీ మనము ప్రజలకు పంచడం కానీ అలా జరుగుతుంది. ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి యాదవ వీధి యూత్ ఈసారి కామాక్షమ్మ దీపాలతో ప్రత్యేక ఆకర్షణతో గణేశుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం 10 మందిని కూడా ఆకర్షిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో యాదాద్రి దేవాలయాన్ని తలపిస్తున్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వివేకానంద ట్రస్ట్ యూత్ ఆధ్వర్యంలో 30 లక్షలు వెచ్చించి ఈ సెట్ని ఏర్పాటు చేశారు. ఆదిశేషునిపై గణనాథుడు ఉన్నట్లు ఉన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యాదాద్రి రంగారెడ్డికి వచ్చిందా అన్నట్లు వేసిన సెట్ని చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగర్లోని కొత్తపేట ప్రాంతంలో నెలకొల్పిన గణనాథుని విగ్రహాన్ని నవరాత్రుల్లో భాగంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. 8 లక్షల నోట్లతో గణనాథుని విగ్రహాన్ని మండపాన్ని నింపేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరిన ఈ గణనాథుడు పూర్తిగా పుస్తకాలతోనే రూపుదిద్దుకున్నాడు. ఈ అద్భుత విగ్రహం తయారీ కోసం నిర్వాహకులు 5,000 భగవద్గీత ప్రతులను వినియోగించారు. వీటితో పాటు 1,500 వేల్ విరుద్ధం, 1008 మురుగన్ కావసం వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను సైతం వాడారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెండి బిస్కెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కోట్ రోడ్లోని శ్రీ శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో 54 కేజీల వెండి బిస్కెట్లతో 60 లక్షలు వెచ్చించి విగ్రహాన్ని తయారు చేయించారు. మండపంలోని పూజా సామాగ్రి సైతం వెండితోనే ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ధనలక్ష్మి అలంకరణ భాగంగా కరెన్సీ నోట్లతో వినాయకుడిని అలంకరించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు. ఈ అలంకరణ కోసం 2,35,00,000 కరెన్సీ నోట్లను వినియోగించారు. ఈ కరెన్సీ అలంకరణ వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విభిన్న రూపాల్లో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. కృష్ణుడు, అయోధ్య రామ, శివుని రూపాలలో దర్శనమిస్తున్న గణనాథులను చూసేందుకు భక్తులు బారులు తీరారు. పట్టణంలో వీధి వీధిన వెలిసిన గణపతి మండపాలతో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్టోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఆలోచింపచేస్తోంది. బాల్యం ఫోన్లో బందీ కావద్దు, భవిష్యత్తు ఆగం కావద్దు అంటూ స్లోగన్స్, కార్టూన్లతో కూడిన ఫ్లెక్సీలతో వినాయక మండపాన్ని నిర్వహించారు. చిన్నారులకు ఫోన్లను దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా కేపీహెచ్పీ 6వ ఫేజ్లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గణేశుని మండపం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ మండపాన్ని వ్యాసుడు ఉపదేశం, గణేశుడు అక్షర రూపం అనే థీమ్తో తీర్చిదిద్దారు. మహర్షి వేద వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుండగా గణనాథుడు స్వయంగా రాస్తున్నట్టుగా సృజనాత్మకంగా విగ్రహాలను రూపకల్పన చేశారు. ఈ వినూత్న కాన్సెప్ట్ను చూసేందుకు భక్తులు, సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన మిర్చి స్నాక్స్ వారు 2 టన్నుల భారీ లడ్డును రూపొందించారు. ఈ భారీ లడ్డు శివలింగాకారంలో రూపొందించడం విశేషం. విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన 1,00,000 చీరల సుందర వస్త్ర గణపతికి లడ్డూ ప్రసాదంగా దీనిని పంపినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ శివలింగాకార లడ్డు తయారీకి 15 రోజుల సమయం పట్టిందని వివరించారు. వినాయక చవితి సందర్భంగా విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన గణపతులు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెదవాల్తీరులో ఏర్పాటు చేసిన 25 తలల మహా గణపతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిత్య అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. పెదవాల్తేరులో ఏర్పాటు చేసిన 25 తలల మహాగణపతి దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణపతులు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం వాల్తేరులో ఉన్నాము. వాల్తేరు జాగ్వర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 తలల మహాగణపతి దగ్గర ఉన్నాము. 25 తలల మహాగణపతిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, 9 రోజుల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలను అడిగి నిర్వాహకులను తెలుసుకుందాం. చెప్పండి, 25 తలల మహాగణపతిని పెట్టడానికి గల కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు? ముందుగా అందరికి నమస్కారం. ఈ విధంగా యావత్తు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచం మొత్తం మీద మా పెదవాళ్ళతో వేసినటువంటి 25 తలల వినాయకుడిని పరిచయం చేసిన సాక్షి ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 20 వార్డులో విశాఖపట్నం 20 వార్డులో పెదవాళ్ళ గ్రామంలో జాగవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన 25 తలలు ఏంటంటే, సృష్టిలో 27 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలను 108 పాదాలుగా మనం అభిమానిస్తాం. 25 ఇంటూ మనకు ఆవేళ మాకు డిజైన్ చేయడంలో 25 తలలు పెట్టడం వల్ల కింద 2 తలలు మొత్తం 27 తలలతో వినాయకుడు పెట్టడం జరిగింది. నక్షత్రం ఒక తలగా పెట్టడం జరిగింది. ఇది పెడితే సుభిక్షంగా మా గ్రామ సుభిక్ష ఉన్నాయండి. అలాగే మా కాలనీ వాస్తువులు, మా గ్రామ వాస్తువులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మేము వెరైటీగా చేయాలని ప్రత్యేకంగా చూపించండి. మా జాగవర్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి వచ్చిన ఆలోచన విధానమే ఈ వినాయకుడు. ఈవేళ మేము ఒక 3 సంవత్సరాల నుంచి వాల్తేరు జాగవర్స్ అనే పేరు పెట్టుకొని మేము అందరం కూడా ఇక్కడ 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం మేము 20 తలల వినాయకుని పెట్టడం. అలాగే గత 2 సంవత్సరాలు ఎంత బాగా అయితే చేసామో అంతకు మించి ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలి, మనం ఏదైనా అందరూ మన వైపు చూసేలాగా మనం ఒక మంచిగా వినాయకుని పెట్టాలనే ఆలోచనతో మాలో మా కుర్రవాళ్ళు అందరూ మాట్లాడుకొని మేము ఈ 20 తలల వినాయకుని ఫోటో ఒకటి తీసుకొని బొమ్మలు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి బొమ్మ చేయించుకోవడం జరిగింది. ఊరేగింపు అనేది జాతరలో అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కాళికామాత డ్యాన్స్ కానీ, పులివేసాలు కానీ,
కోలాటం కానీ ఎన్నో ప్రోగ్రామ్ అన్నీ బుక్ చేసి ఉంచాం అన్నీ. సో ఒక సందర్లా ఒక జాతరలాగా పెదవాళ్ళర్ మొత్తాన్ని ఒక జాతరలా తీసుకెళ్దామని, బొమ్మని ఘనంగా తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాం ఆ కార్యక్రమంగా. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని, ఊరేగింపు రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. విభిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. వినాయక నవరాత్రుల వేళ మండపాల్లో గణపయ్యలు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. పలుచోట్ల ఉత్సవ కమిటీలు పోటీపడి భారీ విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేశాయి. ఎక్కడ ఎంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినా, దేశంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన 7 అత్యంత భారీ గణపతులను చూసేందుకు ప్రజలు పోటీ పడుతుంటారు. ఇంతకీ ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం రండి. ముంబై రాజుగా పేరొందిన లాల్ బాగ్జా రాజా గణపతి మండపాన్ని బ్రిటిష్ వారి కాలంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 85 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో ఈ గణపతి మండపం ఉంది. గణపతి ఉత్సవాల్లో లాల్ బాగ్జా రాజాను ప్రతిరోజు సగటున 15 లక్షల మంది దర్శించుకుంటారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన గణేష్ మండపాల్లో దగ్డుషేత్ హల్వాయి గణపతి ఒకటి. ఇక్కడ గణేశోత్సవం 1896 నుండి జరుపుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక మిఠాయి వ్యాపారి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారు అని చెబుతారు. అత్యంత ఖరీదైన గణపతి ప్రతిమను ఇక్కడ నెలకొల్పుతారు. ఈ ప్రతిమకు బీమా కవరేజ్ ₹1,00,00,000 చేరుకుంది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడు అత్యంత ఎత్తైన గణనాథుడిగా పేరొందాడు. ప్రతి సంవత్సరం విభిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని రూపొందిస్తూ ఉంటారు. నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకుంటారు. ముంబైలోని కింగ్ సర్కిల్లో జీఎస్బీ సేవా మండల్ 60 కిలోలకు పైగా బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని మండపంలో అలంకరిస్తుంది. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే సాంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాలి, లేకపోతే దర్శనానికి అనుమతించరు. ఈ గణపతికి 5 రోజులు మాత్రమే వేడుకలు జరుగుతాయి. హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ మండపం లడ్డూ వేలానికి ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతూ ఉంటారు భక్తులు. బాలాపూర్ లడ్డూ వేలం లక్షల్లో ఉన్నా వేలంలో పాల్గొనేందుకు వెనుకాడటం లేదు భక్తులు. చింతామణి గణపతి లేదా చించ్ పోక్లిచా రాజాగా పేరొందిన ఈ గణపతి మండపం ముంబైలోని ఫేమస్ వినాయక మండపాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులు గణేశునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాల్లో వచ్చిన ధనాన్ని నిర్వాహకులు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. దేశంలోని అతిపెద్ద ఏకశిల గణనాథుడి విగ్రహం అది. ఆలయమే లేకుండా కేవలం పంట పొలాల మధ్యలో ఉన్న గణపయ్య ఉండే చోటది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి పెద్ద చరిత్రే ఉంది. ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడుంది? ఈ బొజ్జ గణపయ్య చరిత్ర ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ గణేశుడి విగ్రహం ఉంది. ఈ గణపయ్యకు దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలా విగ్రహంగా పేరుంది. ఈ గణేశుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాక వెడల్పు 15 అడుగులు. సుమారు 879 ఏళ్ల క్రిందట, అంటే క్రీస్తు శకం 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలుస్తున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. ఈ బాదామి రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రమాదిత్యుడి రెండో కుమారుడు తైలంపుడు సామంతరాజుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కందూరును రాజధానిగా చేసుకుని తన పాలనను సాగించాడు. ఈ క్రమంలో క్రీస్తు శకం 1113లో రాజధానిని ఆవంచ ప్రాంతానికి మార్చాడు. బాదామి రాజధాని వాతాపిలో 30 అడుగుల మహాగణపతి విగ్రహం ఉండేది. అదే తరహాలో ఆవంచలోనూ ఏకశిలపై విగ్రహాన్ని తైలంపుడు చెక్కించడం ప్రారంభించాడు. విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు. దీంతో వాతాపికి వెళ్లిన తైలంపుడు తిరిగి ఆవంచకు రాలేదు. దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది. చాలా ఏళ్ల క్రితం ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుణ్ణి వెలుగులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు. ఐశ్వర్య గణపతిగా నామకరణం చేసి మందిర నిర్మాణ నమూనాలను రూపొందించారు.